టీచర్ బిహేవియర్. ఎప్పుడైనా కూడా ఈ డిఎస్సి రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఒక టీచర్కు సంబంధించి ఆదర్శవంతమైన లక్షణాలు ఉండేటువంటి ఆప్షన్స్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఈ క్రింది వానిలో ఒక మంచి ఉపాధ్యాయుడికి ఉండకూడని లక్షణము: విస్తృత ప్రయాణికుడై ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, పెడగాజీ నాలెడ్జ్ ఉండాలి, బట్టి స్మృతి, మంచి స్మృతి కలిగి ఉండాలి. అన్నీ కరెక్టే. కానీ ఒక మంచి ఉపాధ్యాయుడు ఈ బట్టి స్మృతి, రోట్ మెమరీ కలిగి ఉండరాదు. కనుక టీచర్కి సంబంధించి ఏవైతే నెగిటివ్గా ఉండే స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేసుకోండి. ఆ తర్వాత ఆన్సర్ ఎప్పుడైనా కూడా సిమిలర్ స్టేట్మెంట్స్ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏవైతే సిమిలర్గా ఉంటాయో వాటి మధ్యలో ఆన్సర్ ఉండడానికి అవకాశం ఉంది. చూడండి, ఈ పదాలలోని మొదటి అక్షరాలు కలిపితే లక్ బిట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ వస్తుంది. కనుక చివరిలో కష్టమైన బిట్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ టెక్నిక్స్ కనీసం 1, 2, 3, 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదో ఎలిమినేట్ చేసుకోవడానికి పనికొస్తాయి. డియర్ స్టూడెంట్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పరీక్షకు ముందు పరీక్ష రాస్తున్నప్పుడు టెట్ రాయబోయే అభ్యర్థులు, డిఎస్సి రాయబోయే అభ్యర్థులు, మరే పోటీ పరీక్ష రాసే అభ్యర్థులైనా పాటించవలసిన సలహాలు, సూచనలు.